నేడు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన. తిరుపతి కపిలేశ్వర స్వామిని దర్శించుకున్న చంద్రబాబు కపిల తీర్థం వద్ద స్వచ్ఛార్థ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అనంతరం అలిపిరి కంచి కామకోటి పీఠం స్వాములతో సమావేశమైన చంద్రబాబు. నేడు ఆన్లైన్లో సమావేశం కానున్న ఇండియా కూటమి నేతలు. పార్లమెంట్లో మాట్లాడాల్సిన అంశాలపై చర్చ. కూటమిని ఐక్యంగా ఉంచడంలో కాంగ్రెస్ విఫలమైందన్న ఆప్. బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ప్రకటన. ఏపీలోని పలు ప్రాంతాల్లో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడి. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిక. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచన. టీటీడీలో 4 అన్యమత ఉద్యోగుల సస్పెండ్. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని నిర్ధారణ కావడంతో చర్యలు. హిందూ ధార్మిక సంస్థల్లో ఉంటూ బాధ్యతారహిత్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహం. నిబంధనల ప్రకారం వారిని సస్పెండ్ చేసినట్లు టీటీడీ వెల్లడి. సంవత్సరానికి గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ నుంచి ప్రపంచంలోని అత్యుత్తమ కన్స్యూమర్ బ్యాంకుగా గుర్తింపు పొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే అక్టోబర్ 18న వాషింగ్టన్ డీసీలో జరిగే IMF ప్రపంచ బ్యాంక్ వార్షిక సదస్సులో ఈ అవార్డు అందుకోనున్న SBI చైర్మన్ CS శెట్టి. మాతో ఆటలు వద్దని బ్రిక్స్ కూటమిని మరోసారి హెచ్చరించిన ట్రంప్. బ్రిక్స్ దేశాలు డాలర్ను, దాని ఆధిపత్యాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాయన్న వ్యాఖ్య. డాలర్ ప్రపంచ ఆధిపత్యాన్ని సంరక్షించడమే తన లక్ష్యమని వెల్లడి. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు. మనీ లాండరింగ్, హవాలా వంటి తీవ్ర ఆర్థిక నేరాలపై ఈడీ దర్యాప్తు. ఈ నెల 21న ఈడీ ముందు హాజరు కావాలని సమన్లు. మేడ్చల్ నియోజకవర్గానికి మంత్రిగా ఎంతో చేశానన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. తనకు కనీస గౌరవం కూడా దక్కడం లేదని ఆవేదన. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శ. ఓడిపోతే బాగుండేది, ఇంట్లో కూర్చునేవాడినని మల్లారెడ్డి అసహనం. గోదావరిలో మిగులు జలాలు లేవని నిపుణులు చెబుతున్నారన్న బీజేపీ ఎంపీ డీకే అరుణ. బనకచెర్లపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్న అరుణ. బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరిగినిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం. అవినీతిలోనూ పురుషులకు తామేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు కొందరు మహిళలు. తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ దాడిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 18 మంది మహిళాధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం. వేల రూపాయల నుంచి లక్షల్లో లంచాలు డిమాండ్. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.